పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి 1 నిమిషము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రభువా, నేడు ప్రత్యేకముగా అరబు దేశాల్లో మరియు యుద్ధాల వల్ల అల్లాడుతున్న ప్రాంతాలలో ఉన్న ప్రజలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. శాంతి కరువైన అక్కడ సమాధానాన్ని కలుగజేయమని బ్రతిమలాడుతున్నాం. యుద్ధ భయం వల్ల తమ ఇళ్లను, ఆత్మీయులను కోల్పోయి రోధిస్తున్న బిడ్డలను మీరు ఆదరించండి. రాజ్యాల మధ్య ఉన్న వైషమ్యాలు తొలగిపోయి మీ దివ్య శాంతి ఆ దేశాలలో నెలకొనాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యముగా ఈరోజు మేము ధ్యానించబోయే మీ మాటలను దీవించండి. మాతో మాట్లాడండి. మా హృదయాలను మీ వాక్యముతో నింపి మీ అందు నిరీక్షణ కలుగజేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరొక కొత్త వారము, మరొక కొత్త ఆరంభము. సోమవారము అనగానే మనందరి మనసులో ఒక విధమైన హడావిడి, కొన్నిసార్లు చిన్నపాటి ఆందోళన మొదలవుతాయి. క్యాలెండర్ను చూడగానే ఈ వారము ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో, నా బాధ్యతలను ఎలా పూర్తి చేయగలనో అనే ఆలోచనలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. కానీ ఈ ఉదయం దేవుడు మనతో ఒక అద్భుతమైన నిజాన్ని పంచుకుంటున్నాడు. నహోము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు అని రాసి ఉంది. ఇది కేవలము ఒక వాక్యము మాత్రమే కాదు, మన జీవితానికి లభించిన ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచము. ఆశ్రయం అంటే ఏమిటి అని రోజు మనం ఆలోచన చేసినట్లయితే, ఎండ వేడి నుండి, వర్షపు తుఫానుల నుండి రక్షించుకోవడానికి మనం ఎలాగైతే ఒక దృఢమైన ఇంటిని వెతుక్కుంటామో, మన జీవితాలలో వచ్చే సమస్యలు, భయాలు, ఒత్తిడిల నుండి, యుద్ధాల నుండి మనల్ని కాపాడే అత్యంత సురక్షితమైన స్థలమే మన దేవుడు. ప్రపంచము మారుతుంది, మనుషుల మాటలు మారవచ్చు, పరిస్థితులు తారుమారవచ్చు, కానీ దేవుడు మారడు. ఆయన వాగ్దానము స్థిరమైంది. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన తన దయ అనే ఛాయను అందిస్తాడు. ఈ వారము మీ చేతుల్లో ఉన్న పనుల కంటే మీ హృదయంలో ఉండాల్సిన దేవుని మీద దృష్టిని కేంద్రీకరించడం ముఖ్యమని మనం ఈరోజు గ్రహిద్దాం. మన సొంత బలము మీద ఆధారపడకుండా దేవుని దయను వెతికే వారముగా ఉందాం. రవి అనే ఒక వ్యక్తి ఒక ఐటీ సంస్థలో పనిచేసే యువకుడు. సోమవారం ఉదయం రాగానే అతనికి ఎంతో ఒత్తిడి ఉండేది. ఆ రోజు అతనికి ఒక పెద్ద క్లయింట్ ప్రజెంటేషన్ ఉంది. నిద్ర లేవగానే తన మనసులో అంకెలు, లెక్కలు, క్లయింట్ అడిగే ప్రశ్నలు, గత వారపు పెండింగ్ పనులు అన్నీ కలిసి ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి. ఆందోళనతో అతనికి శ్వాస తీసుకోవడం కూడా కష్టముగా అనిపించింది. తను ఎలాగైనా ఈ ప్రాజెక్టును గెలవాలని సొంత తెలివితేటలతో అన్నింటిని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ గడియారము వేగముగా కదులుతుంది, తనలో ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు రవి గత ఆదివారం విన్న వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అని. అతను తన ల్యాప్టాప్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని 1 నిమిషము మౌనముగా దేవునితో ఇలా అన్నాడు, ప్రభువా, ఈ ప్రాజెక్టు నాది, కానీ నా సామర్థ్యము పరిమితము. నేను అలసిపోయాను, నాకు భయముగా ఉంది. ఈరోజు నువ్వే నా ఆశ్రయమై నాకు తోడుగా ఉండు అని ప్రార్థించాడు. అద్భుతము ఏమి జరిగిందో తెలుసా? సమస్యలు మాయము కాలేదు, కానీ రవి మనసులో ఉన్న భయము పోయి ఒక నిబ్బరము వచ్చింది.
తను చేయాల్సిన పనులను ఒక పద్ధతి ప్రకారము చేయడము మొదలుపెట్టాడు. ఆ రోజు తన కార్యాలయంలో జరిగిన ప్రజెంటేషన్ అతడు అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. ప్రే సహోదరి సహోదరులారా, మనకు వచ్చే సమస్యలు మనుషులకే సహజము, కాని వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ముఖ్యము. మనము సొంతముగా సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నించినప్పుడు అది మనపై బరువులా మారుతుంది. అదే ఆ సమస్యను దేవుని పాదాల వద్ద ఉంచి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకు అవసరమైన జ్ఞానాన్ని, శాంతిని ప్రసాదిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వారము మీరేదైనా పని మొదలుపెట్టే ముందు రవిలాగే ఒక నిమిషము దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన మీతోనే ఉంటాడు. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన దయ చూపించేవాడు. అవును, మనం ఆరాధించే దేవుడు దయ చూపించే దేవుడు. మనుషులు కొంతకాలము మనకు దయ చూపించి కొంతకాలము చూపించకపోవచ్చు, లేదా మనుషుల దయ చూపించడానికి ఎదుటి వారి యొక్క స్థితిని చూడవచ్చు. కానీ నీవు నేను ఆరాధించే ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రం దయాళుడు, ఆయన దయామయుడు. ఎవరికైనా సరే ఆయన దయ చూపిస్తాడు. ఆయన దయలో నుండి మనము పొందేవి చాలా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా ఎవరికి దయ చూపిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అనంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎవరైతే తనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను వెతుకుతారో వారికి ఆయన దయ చూపిస్తాడు. వారి విషయంలో ఆయన దయాళుడుగా ఉంటాడు అని చాలా స్పష్టముగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇదే అడుగుతాము కదా, ఏమని అనంటే, ప్రభువా నన్ను కనికరించయ్యా, ప్రభువా నాపై జాలి చూపించండి, నాపై దయ చూపించండి అని అడుగుతూ ఉంటాము కదా. దేవుని దయను మనము పొందాలి అనంటే మనము చేయాల్సిన పని ఏంటి అంటే, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను వెతకాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయముగా చేసుకుంటామో, ఆయన ఎప్పుడైతే మనము ఆధారముగా చేసుకుంటామో, అప్పుడు ఆయన మన విషయంలో దయాళుడుగా ఉంటాడు. ఆయన మన ఎడల దయ చూపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి మనం ఆశ్రయించినంత కాలము దేవుడు మనకు దయ చూపిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనము దేవుని స్థానాన్ని తీసివేసి మనుషులకో, డబ్బుకో, వెండి బంగారాలకో, లేదంటే ఈ లోకములో మనము పొందుకునేటటువంటి వాటి మీదకో మన దృష్టిని మళ్లించేసి వాటిని లేదా లోకములో ఉన్నటువంటి మనుషులను మనం ఆధారముగా, ఆశ్రయముగా చేసుకుంటాం, మన జీవితంలో ఆయన మనకెటువంటి దయను చూపించలేడు, ఏ రీతిగా మనకు సహాయం చేయలేరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వింటున్న యుద్ధ వార్తలు, గందరగోళ పరిస్థితులు మనల్ని భయపెట్టవచ్చు. కానీ దేవుని వాక్యము మనకు ఒక గొప్ప భరోసానిస్తుంది. ఈ వచనము నుండి 3 ముఖ్యమైన సత్యాలను మనము గమనించవచ్చు. మొదటిది, ఆయన దయాళుడు. పరిస్థితులు మనకు అనుకూలముగా ఉన్నా లేకపోయినా దేవుని స్వభావము మారదు. ఆయన కృపామయుడు. అరబ్ దేశాల్లో చిక్కుకున్న విశ్వాసులైన సామాన్య ప్రజలైనా సరే దేవుడు వారి వేదనను చూస్తున్నాడు. మనుషులు ఆయుధాలను నమ్ముకుంటే మనము ఆయన దేవుణ్ణి నమ్ముకోవాలి. రెండవది, ఆశ్రయించే వారికి ఆయన అభయమిచ్చే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన దుర్గముగా ఉంటాడు అని. యుద్ధ క్షేత్రాల్లో ఉన్నవారికి ఆయుధాల కంటే దేవుని ఆశ్రయము మిన్న. శ్రమ కాలములో ఆయన మనకు అతి సమీపముగా ఉండే సహాయకుడు. మూడవది, ఆయనను వెతుకు వారికి విడుదల దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా సమాధానము కోసము ఆయన వెతుకుతామో అప్పుడు ఆయన తన శాంతిని అనుగ్రహిస్తాడు. దేశాల మధ్య ఉన్న పగ, ద్వేషాలు తొలగిపోవాలంటే ప్రజలు మరియు నాయకులు దేవుని వైపు తిరగాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, లోకమిచ్చే శాంతి తాత్కాలికము, కాని దేవుడిచ్చే శాంతి శాశ్వతము. యుద్ధాల వల్ల కలిగే నష్టము వర్ణాతీతము. కాబట్టి మనము నిరంతరము ఆ దేశాల క్షేమము కోసము, అక్కడున్న ప్రజల ప్రాణ రక్షణ కొరకు ప్రార్థిద్దాం. ఆయనను వెతికే ప్రతి ఒక్కరికి
ఆయన తన దయను చూపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు అరబ్ దేశాల్లో యుద్ధాల మధ్య, బాంబుల మూత మరియు మరణ భయము మధ్య ఉన్న మన సహోదర సహోదరులను, అలాగే వారి గురించి ఆందోళన చెందుతున్న వారలారా వినండి. ఈ ప్రపంచము మీకు మరణ వార్తలు వినిపించవచ్చు, కానీ దేవుని వాక్యము మీకు జీవపు నిరీక్షణనిస్తుంది. తన్నాశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అన్న వచనము ప్రకారము మీరు ఒకవేళ చీకటి గదుల్లో దాక్కొని ఉండవచ్చు, బయట యుద్ధము భీకరముగా ఉండవచ్చు, కానీ ఆ చీకటిలో మీ పక్కన నిలబడే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే యేసు క్రీస్తు. సింహాల బోనులో దానియేలును కాపాడిన దేవుడు, అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు యుద్ధ భూమిలో ఉన్న మీకు తోడుగా ఉన్నారు. ధైర్యము తెచ్చుకోండి. మనుషుల ఆయుధాల కంటే దేవుని కృప శక్తివంతమైనది. మీరు అనాథలు కారు. దేవుని కనుదృష్టి మీ మీద ఉంది. శత్రువు క్షిపణులు ప్రయోగించవచ్చు, కానీ దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండగలడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుంది. యుద్ధము జరుగుతున్న దేశాల్లో ఉన్నవారైనా, అక్కడున్న తమ వారి గురించి భయపడుతున్న వారైనా సరే, ఈరోజు మీ భయాన్ని దేవుని పాదాల చెంత పెట్టండి. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిస్థితులను చూస్తే అంతా అయిపోయింది అనిపించవచ్చు, కానీ దేవుని దయ ఎప్పుడూ అంతము కాదు. ఆయనను వెతుకు వారికి ఆయన దయ తప్పక దొరుకుతుంది. ఆ దేశాల నాయకుల హృదయాలను మార్చగల శక్తి ఆయనకున్నది. యుద్ధ జ్వాలలను ఆపి శాంతి నదులను పారించగల సమర్థుడు ఆయనే. ఈ ఉదయకాలము ఎవరైతే, ప్రభువా, నా దేశము గందరగోళములో ఉంది, నా ప్రాణము ప్రమాదములో ఉంది, లేక నా వారు యుద్ధ ప్రాంతములో ఉన్నారు, నాకు నీ సహాయము కావాలి అని అడుగుతున్నారో వారందరూ ఒక్క నిమిషము కళ్ళు మూసుకోండి. మీరు భయపడుతున్నారా? ఆయన వైపు చూడండి. మీకు దిక్కు తోచడం లేదా? ఆయన దయను వెతకండి. మీ ప్రాణ రక్షణ కొరకు ఆయనను ఆశ్రయించండి. ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసముతో ఉండండి. యుద్ధము యెహోవాదే. ఆయన తన బిడ్డలను ఎన్నడూ చేయి విడువడు. ఆయన దయ మీకు ఆయుధముగా ఉంటుంది. కాబట్టి ఈ క్షణము ఈ వాక్యము వింటున్న మీరు నాతో పాటు ఈ స్తుతి ఆరాధనలో పాలు పంచుకోండి. కారు చీకటి కమ్ముకున్నా, యుద్ధ జ్వాలలు రగిలిపోతున్నా, కలత చెందకు మనసా, కన్న తండ్రిని తోడుండగా. కలత చెందకు మనసా, కన్న తండ్రిని తోడుండగా. తన్ను ఆశ్రయించు వారి ఎడల
ఉంచును, నీ కన్నీరు తుడిచివేయును. ఆయన దయ చూపువాడు, మనపై దయ చూపువాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, కారు చీకటి కమ్ముకున్న, యుద్ధ జ్వాలలు రగిలిపోతున్నా కలత చెందకు. కన్న తండ్రి నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ధైర్యముగా ఉండు. నాతో పాటు నీ 2 చేతులు పైకెత్తి లేదా నీ కుడి చేతిని నీ హృదయంపై పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడవైన దేవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. సర్వలోకమునకు అధికారివి నీవేనని, రాజ్యములను నిలబెట్టేవాడవు, పడగొట్టేవాడవు నీవేనని మేము నమ్ముచున్నాం. ప్రభువా, ప్రస్తుతము యుద్ధ జ్వాలలో చిక్కుకున్న అరబ్ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. బాంబుల దాడుల వల్ల, తుపాకీ మోతల వల్ల భయముతో వణికిపోతున్న చిన్నబిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తన్నాశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అన్న మీ వాగ్దానము ప్రకారము దిక్కులేని స్థితిలో మిమ్మల్ని ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని మీ రెక్కల క్రింద భద్రపరచండి. వారికి మీ దయను తోడుగా ఉంచండి. సమాధానకర్తవైన యేసు ప్రభువా, దేశాల మధ్య ఉన్న పగ, ద్వేషము మరియు శత్రుత్వపు గోడలను కూల్చివేయండి. నాయకుల హృదయాలను మార్చండి. వారు యుద్ధము ద్వారా వచ్చే గెలుపు కంటే శాంతి ద్వారా వచ్చే మేలులను గుర్తించేలా చేయండి. ఆ ప్రాంతంలో నెత్తురు చిందింపబడకుండా మరణ హోమము ఆగిపోయేలా మీ కృపను కుమరించండి. ప్రభువా, యుద్ధము వల్ల నిరాశ్రయులైన వారికి, తిండి లేక అలమటించే వారికి, వైద్యమందక ఇబ్బంది పడే వారికి మీరే ఆధారముగా ఉండండి. మానవత సహాయము ఆయా ప్రాంతాలకు సకాలములో అందేలా మార్గాలను సరళము చేయండి. అక్కడ చిక్కుకున్న మీ బిడ్డలకు, విశ్వాసులకు మీరు ధైర్యాన్ని ప్రసాదించండి. తండ్రి, మీ వాక్యము సెలవిచ్చినట్లు మేము మిమ్మల్ని వెతుకుతున్నాం. మా ప్రార్థనలను ఆలకించి ఆ దేశాల మీద మీ దయను చూపండి. మనుషుల ఆలోచనలు విఫలమైన చోట మీ అద్భుత కార్యము జరగాలని వేడుకుంటున్నాం. ఇశ్రాయేలులోను ఇతర అరబు దేశాలలోనూ సమాధానము నెలకొనాలి. శ్రమలలో ఉన్నవారికి మీరే ఒక సురక్షితమైన దుర్గముగా ఉండమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ భయంకరమైన పరిస్థితుల నుండి ఆ దేశాలకు విడుదల కలిగించి శాంతియుతమైన వాతావరణాన్ని దయచేస్తారని నమ్ముతూ మా రక్షకుడు, సమాధాన అధిపతి అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.